ప్రపంచం మరో మహాయుద్ధం అంచున నిలబడిందా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విసిరిన అల్టిమేటం ఇరాన్ను లొంగదీస్తుందా లేక మిడిల్ ఈస్ట్ను అగ్నిగుండంగా మారుస్తుందా? ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్తో కలిసి ప్రారంభించిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి ఇప్పుడు నెల రోజులు. అయితే ఈ యుద్ధం ఇప్పుడు ఊహించని మలుపులు తిరుగుతోంది. ఇరాన్ అగ్ర నేతలను మట్టుబెట్టినా వ్యూహాత్మక విజయం దక్కకపోవడంతో ట్రంప్ తన అసహనాన్ని ఎలక్ట్రిక్ వార్ హెచ్చరికగా మార్చారు. ఇరాన్ పౌర విద్యుత్ కేంద్రాలను పేల్చేస్తానన్న ట్రంప్ హెచ్చరిక అటు వాల్ స్ట్రీట్ మార్కెట్లను ఇటు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అసలు మార్ ఎలాగో ఎస్టేట్ నుంచి ట్రంప్ నడిపిస్తున్న ఈ వార్ గేమ్ వెనక ఉన్న అసలు కథ ఏంటి? సాక్షి ప్రత్యేక కథనంలో చూద్దాం. మొదటి రోజు కేవలం కొన్ని గంటల్లోనే అంతా అయిపోతుందని భావించిన ప్రపంచానికి ఈ నెల రోజుల పోరాటం ఒక హెచ్చరికగా మారింది. అగ్రరాజ్యాల అహంకారం ఒకవైపు, మాతృభూమి కోసం ఇరానియన్ల పోరాటం మరోవైపు. ఏదేమైనా గడిచిన 30 రోజులుగా ప్రధాన నగరాలు శ్మశాన వాటికలను తలపిస్తున్నాయి. అత్యాధునిక క్షిపణులు ఆకాశం నుంచి నిప్పులు కురిపిస్తూ ఉంటే వందలాది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పాఠశాలలు, ఆసుపత్రులు సైతం ఈ మారణ హోమం నుంచి తప్పించుకోలేకపోయాయి. గణాంకాల ప్రకారం లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి సరిహద్దులు దాటి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వలస వెళ్లారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరోప్ చూస్తున్న అతిపెద్ద శరణార్థుల సంక్షోభం ఇదే. ఆహారం, నీరు, మందులు లేక చిన్నారులు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. ఇవన్నీ చూస్తుంటే అమెరికా అధ్యక్షుడికి పరిస్థితులు చక్కబడతాయన్న ఆశ కనిపించడం లేదు. సరిగ్గా వారం క్రితం మార్చి 21న ఫ్లోరిడాలోని తన గోల్ఫ్ కోర్టు నుంచి తిరిగి వచ్చిన ట్రంప్ మూడ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇరాన్ యుద్ధంలో సైనిక విజయాలున్నా రాజకీయంగా ఆశించిన ఫలితం రాలేదని పత్రికల్లో చదివిన ఆయన రాత్రి 7:44 ఒక సంచలన ట్వీట్ చేశారు. 48 గంటల్లోగా ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ను తెరిచి చమురు సరఫరాను పునరుద్ధరించకపోతే ఆ దేశంలోని పౌర విద్యుత్ కేంద్రాలను బాంబులతో నేలమట్టం చేస్తానని హెచ్చరించారు. ఇది అంతర్జాతీయ చట్టాల ప్రకారం యుద్ధ నేరం అయ్యే ప్రమాదం ఉన్నా ట్రంప్ వెనక్కి తగ్గలేదు. అయితే గడువు ముగిసేలోపే ట్రంప్ తన నిర్ణయాన్ని 2 సార్లు మార్చుకున్నారు. వాల్ స్ట్రీట్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో మొదట 5 రోజులు, ఆ తర్వాత మరో 10 రోజులు గడువు పెంచారు. ట్రంప్ అనుసరిస్తున్న ఈ అస్థిరత మిత్ర దేశాలైన బ్రిటన్ను కూడా అయోమయంలో పడేసింది. బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ను ఉద్దేశించి ఆయన విన్స్టన్ చర్చిల్ కాదు అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దౌత్యపరమైన దుమారాన్ని రేపాయి. యుద్ధం ప్రారంభమైన ఈ నెల రోజుల్లో 13 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. గతంలో విదేశీ యుద్ధాలకు వ్యతిరేకంగా మాట్లాడిన ట్రంప్ ఇప్పుడు మాత్రం ఇరాన్ విషయంలో అన్కండిషనల్ సరెండర్ కావాలని పట్టుబడుతున్నారు. రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ మరియు జనరల్ డాన్ కెయిన్ల సలహాలతో ఆయన ప్రతిరోజు సిచ్యువేషన్ రూమ్ నుంచి యుద్ధాన్ని పర్యవేక్షిస్తున్నారు. తాజా పరిణామం ఏమిటంటే సౌదీ అరేబియాలోని అమెరికా స్థావరంపై ఇరాన్ జరిపిన దాడిలో 12 మంది అమెరికన్లు గాయపడ్డారు. ఇది అమెరికా గగనతల రక్షణ వ్యవస్థకు పెద్ద సవాల్గా మారింది. ఒకవైపు ఇరాన్ చర్చలకు సిద్ధంగా ఉందని ట్రంప్ చెబుతున్నా మరోవైపు క్షేత్రస్థాయిలో దాడులు ఆగటం లేదు. ట్రంప్ తన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వాడే నెగోషియేషన్ టెక్నిక్స్ ను యుద్ధంలో కూడా వాడుతున్నారు. కానీ యుద్ధం అనేది వ్యాపారం లాంటిది కాదు. ఇది అత్యంత ప్రమాదకరమైందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ 10 రోజుల అదనపు గడువు ముగిశాక ట్రంప్ బాంబుల వర్షం కురిపిస్తారా లేక ఇరాన్ చర్చల దారికి వస్తుందా? వేచి చూడాలి.